మేము గతంలో నేను అధ్యక్షుడిగా ఉండేటప్పుడు మా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని ప్రమాదాలు జరిగేటప్పుడు క్రేన్ ఫెసిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పి అప్పుడు గౌరవ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారికి వినతిపత్రం ఇవ్వడం, అదేవిధంగా శాంక్షన్ చేయించుకోవడం కూడా జరిగింది. దాదాపుగా 4 సంవత్సరాలు అవుతున్న సార్ ఆ క్రేన్ అనేది ఇంతవరకు ఫెసిలిటీ రాలేదు. దాన్ని కూడా ఎందుకంటే క్రేన్ అప్పట్లో 8 కోట్లు, ఇప్పుడు 10 కోట్లకి కూడా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 10 కోట్ల రూపాయలు మేము అప్పట్లోనే 18 కోట్ల రూపాయలు అదనంగా ఈ హార్బర్ మోడరేషన్ వర్క్స్కి సంబంధించి ఎన్హాన్స్మెంట్గా కూడా పోర్ట్ ట్రస్ట్ అథారిటీ మాకు మంజూరు చేసింది. కానీ దాంట్లోని పనులేమీ జరగలేదు. మాకు ఏవైతే ట్రాలీలు రిపేర్ చేయమన్నామో ఆ రిపేర్లు ఇంతవరకు జరగలేదు. ఏవైతే పర్మనెంట్ జట్టీలు 2 జట్టీలు ప్రతిపాదించామో ఆ జట్టీ పనులు మొదలుపెట్టి పూర్తిగా మధ్యలోనే ఆపేశారు. ఒక్క ఆక్సిజన్ సెంటర్ మాత్రమే కట్టారు. ప్రధాన అవసరం ఏదైతే ఉందో క్రేన్ అనేది కూడా మేము శాంక్షన్ చేయించుకున్నది, అది మా తాలూకు హక్కుగా మేము భావించింది. దాన్ని కూడా ఇంతవరకు రాలేదు. కాబట్టి ఆ క్రేన్ కూడా మంజూరు చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అదే